హాయ్ హలో వెల్కమ్ టు కాకినాడ కశ్మీర్ మామ్. ఈరోజు నేను బొంబాయి రవ్వతో కేక్ తయారు చేయడం చూపిస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. 1 కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పంచదార, పావు కప్పు పాలు, పావు కప్పు పెరుగు, పావు కప్పు ఆయిల్, అర టీ స్పూను బేకింగ్ పౌడరు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, టీ స్పూను వెనిలా ఎసెన్స్, పైన వేసుకోవడానికి కొన్ని బాదం పప్పులు. ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఫస్ట్ బొంబాయి రవ్వ మిక్సీ గిన్నెలో వేసుకుందామండి. అలాగే పంచదార కూడా వేసుకుందాం. ఈ రెండు కలిపి మిక్సీ కొట్టుకుందామండి. ఇలా రెండు కలిపి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు పావు కప్పు ఆయిల్, పావు కప్పు పెరుగు, పావు కప్పు పాలు, ఈ మూడు కలిపి మిక్సీ కొట్టాలండి. ఇప్పుడే బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి పౌడర్ని. ఇది అయిపోయిందండి. ఇదో బౌల్లో తీసేసుకుందాం. బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ అండి. బేకింగ్ సోడా చిటికెడు, 1 స్పూను వెనిలా ఎసెన్స్ అండి. ఈ మూడు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అప్పుడు కేకు మిశ్రమం ఇందులో వేసేసుకోవాలి. దాంట్లో వేసుకున్నాక ఒకసారి బబుల్స్ కింద రాకుండా కొంచెం అలా టచ్ చేయాలంతే అండి. దాని మీద మనం బాదం జల్లేసుకుందాం. చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని పైన చల్లుకుంటామేనండి. అంతే అండి. కేక్ మిశ్రమం అయితే తయారైపోయింది. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. నా దగ్గర అయితే స్టాండ్ ఏమీ లేదు. ఇలా ట్రై చేస్తున్నాను నేనైతేనే. ఎలా వస్తుందో చూడాలి. ఇలా పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాలు కుక్ చేసుకుంటే కేక్ తయారైపోద్దండి. ఇది అయిపోయిందేమో చూద్దామండి. కేకు అయిపోయిందండి. ఇంకా అంటుకుంటలేదు, ఇంకా అయిపోయింది. కట్టేద్దామండి స్టవ్. కాసేపు చల్లారనిద్దామండి. చల్లారితే తేలిగ్గా వచ్చేస్తుంది అన్నమాట. అది అంటుకోకుండానే చల్లారబెట్టుకుని తీసుకుందామండి. అంతేనండి. ఎంతో సింపుల్గా రవ్వ కేకు తయారైపోయింది. చాలా స్పాంజ్లా వచ్చిందండి. చాలా బాగుందన్నమాట. ఇంకా వేడిగా ఉంది. రెడీ అయిపోయిందండి. అంతే అండి. మీకు గనక నచ్చితే ట్రై చేయండి ఇలాగా. చాలా స్పాంజ్లా వచ్చిందండి. చాలా బాగుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.